అప్పుడు మన గైస్ దిస్ ఈజ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి రీడబిలిటీ ప్రాసెస్ ఫర్ బ్లాగ్. సో రీడబిలిటీ ప్రాసెస్ ఫర్ బ్లాగ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ మన బ్లాగ్ వచ్చిన తర్వాత అతన్ని మనం ఎక్కువసేపు మన బ్లాగ్లో స్టే అయ్యేలాగా ఎలా చేయాలనేది ఇవాళ కాన్సెప్ట్. సో ఎప్పుడైతే ఒక పర్సన్ మన బ్లాగ్లో ఎక్కువసేపు స్టే చేశాడో అప్పుడు మన ర్యాంకింగ్ అనేది గూగుల్లో పైకి పుష్ అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనది సెకండ్ ప్లేస్లో ఉండి మన కాంపిటేటర్ది ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఎప్పుడైతే సెర్చ్ రిజల్ట్ త్రూ వచ్చి సెకండ్ అంటే మన బ్లాగ్లో ఎక్కువసేపు ఉన్నారో వాళ్ళది పైకి పుష్ అవుద్ది. సో ఫస్ట్ ప్లేస్లో ఉంది కిందకు వచ్చేస్తుంది. సో అందుకని మనం మన కస్టమర్ని ఎక్కువసేపు మన బ్లాగ్లో ఉంచడానికి ఏ ఏ కీ పాయింట్స్ అన్ని మనం ఫాలో అవ్వాలనేది ఇక్కడ మనం ఎలాబరేట్ చేసి చెప్పుకుందాం. సో ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబర్స్, ఎఫిలియేట్ మార్కెటింగ్, ప్రతి మార్కెటింగ్ సంబంధించి ప్రతి టాపిక్ ఇక్కడ తెలుగులో ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి మీరు రాసే కంటెంట్ అనేది చాలా షార్ట్గా ఉండాలి. సో అదిను మీరు టార్గెట్ చేసే కస్టమర్స్ ఏంటంటే అందరూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైతే ఆ ప్రాబ్లంలో ఉంటారో సో వాళ్ళకి మీ కంటెంట్ అనేది యూజ్ అవ్వాలి. సో వాళ్ళకి అర్థమయ్యేలా రాయాలంటే మీరు చాలా ఈజీ వర్డ్స్తో రాయాలి. సో ఏంటంటే కాంప్లికేటెడ్ వర్డ్స్ అనేది మీరు తీసుకోకుండా ఈజీ వర్డ్స్తో సెంటెన్స్ అనేది ఫామ్ చేసి అర్థమయ్యేలాగా రాస్తే చాలు. సో ఏంటంటే ఎప్పుడైతే యూజర్ వచ్చాడో సో అతను చదివే దానికి చాలా ఈజీగా ఉంటే సో ఎక్కువసేపు మీ బ్లాగ్లో ఉండటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ పారాగ్రాఫ్స్. సో ఒక పారాగ్రాఫ్ వచ్చేసి మ్యాక్స్ 3 to 4 లైన్స్ మాత్రమే ఉండాలి. సో ఏంటంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంటే అనలిటిక్స్ ప్రకారం మేము గ్యాదర్ చేసిన అనలిటిక్స్ ప్రకారం ఎప్పుడైతే పెద్ద పారాగ్రాఫ్ ఉందో ఆటోమేటిక్గా వచ్చిన యూజర్ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. సో ఏంటంటే అప్పుడు మీ బౌన్స్ రేట్ అనేది పెరిగిపోతుంది. సో అందుకని మీ పారాగ్రాఫ్ చాలా షార్ట్గా ఉండాలి. అదిను ఆ పర్టికులర్ సెంటెన్స్ అనేది కూడా అర్థమయ్యే వర్డ్స్తో రాసి 3 to 4 లైన్స్తో పారాగ్రాఫ్ అనేది కన్వే చేసేయాలి. సో మిగతా కంటెంట్ అయినా ఉంటే ఇంకో నెక్స్ట్ పారాగ్రాఫ్కి షిఫ్ట్ చేసి దాంట్లో కన్వే చేయండి. సో అంతేగాని ఒకే పారాగ్రాఫ్లో మీరు హెవీగా రాస్తే కన్ఫామ్గా వచ్చిన యూజర్ ఏదో అన్నెసెసరీ కంటెంట్ చాలా రాశారనే వ్యూతో వెళ్ళిపోతాడు. అది ఒక హ్యూమన్ మెంటాలిటీ. సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ఏ కంటెంట్ రాసినా కానీ యాక్టివ్ వాయిస్లో రాయాలి. సో ఎప్పుడైతే యాక్టివ్ వాయిస్లో రాస్తామో సో యూజర్ అనే ఎంగేజ్మెంట్ మనకి ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళ కోసమే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. సో అందుకని మనం రాసే కంటెంట్ యాక్టివ్ వాయిస్లో మన కంటెంట్ అనేది డెలివర్ చేయాలి. సో ఇది చాలా మెయిన్. సో ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్స్ అన్ని కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఒక హ్యూమన్ సైకాలజీ బేస్ చేసుకుని కూడా ఈ పాయింట్స్ అనేది పిక్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్. సో ఇమేజెస్ అనేది మనం ఎలా యూస్ చేయాలంటే ప్రతి 75 వర్డ్స్ టు 100 వర్డ్స్కి ఒక ఇమేజ్ అనేది ప్లేస్ చేయాలి. సో ఏంటంటే అప్పుడు ఇమేజెస్ ఎప్పుడైతే ప్లేస్ చేసామో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. సో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటే వచ్చిన కస్టమర్ సో ఎవరైతే వ్యూవర్ ఉంటారో అతను మీ దాంట్లో ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. సో అందుకే మీరు ఎప్పుడన్నా గమనిస్తే చాలామంది ఎక్కువ ఇమేజెస్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో ఫనీ ఇమేజెస్ అవ్వచ్చు, రిలేటెడ్ ఇమేజెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ప్రతి 75 to 100 వర్డ్స్కి ఒక ఇమేజ్ అనేది ప్లేస్ చేయండి. సో దానికి రిలేటెడ్గా ప్లేస్ చేస్తే చాలా బెస్ట్ అనమాట. సో మీరు ఎక్కడైనా లిస్టికల్ ఆర్టికల్స్ చూస్తే టాప్ 10 వాషింగ్ మిషన్స్ ఇన్ ఇండియా అని కొడితే మీకు లిస్టికల్స్ వస్తాయి. సో ఏంటంటే మీకు అఫిలియేట్ బ్లాగ్స్ అంటారు. సో దాంట్లో మీరు వెళ్ళి చెక్ చేస్తే కన్ఫర్మ్గా వాళ్ళు ఈ టెక్నిక్ అనేది యూస్ చేస్తారు. సో ఏంటంటే వాళ్ళకి ఆ లిస్టికల్స్లో కన్ఫర్మ్గా పిక్చర్ అనేది ఉండాలి. సో పిక్చర్తో పాటు ఈ టెక్నిక్ అనేది యూస్ చేస్తే రీడబిలిటీ ప్రాసెస్ బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కన్వర్జన్స్ క్లిక్స్ వస్తాయి. సో ఇది కూడా ఒక అనలిటిక్స్ ప్రకారం తెలిసిందే. సో అందుకని మీరు ఈ ఐడియాను కూడా సీరియస్గా తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కోడ్స్. సో ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఏంటంటే మీరు ఏదన్నా ఒక మ్యాటర్ కన్వే చేస్తున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్మెంట్గా ఒక చిన్న సెంటెన్స్ లాంటిది మీరు ఇవ్వగలిగితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఏంటంటే మీరు ఒక మ్యాటర్ మొత్తం కన్వే చేసి వాళ్ళు ఒక కన్క్లూజన్లో మీరు ఇటువంటి టైప్ ఆఫ్
ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఏ ఫ్రెష్ బిగినింగ్ అనే టైప్. సో అటువంటి టైప్ ఏదన్నా మీ కంటెంట్కి రిలేటెడ్గా మీరు పెడితే సో మీకు బెస్ట్ కన్వర్జన్ అనేది వస్తుంది. సో ఇదేంటంటే నేను పర్సనల్గా నేను ట్రై చేశాను. సో అందుకు నేను మీకు చెప్తున్నాను. సో ఏంటంటే చాలామంది ఇటువంటి పెట్టడానికి ఇష్టపడరు. కానీ మీరు గుర్తుంచుకోండి, ఇటువంటి మీరు పెడితేనే మీ బ్లాగ్లో ఎక్కువసేపు యూజర్ ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని ఇటువంటి టెక్నిక్స్ అన్నీ మీరు మీ బ్లాగ్లో ఇంప్లిమెంట్ చేయండి. సో అప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి కాల్ టు యాక్షన్ బటన్స్. సో మీరు ఎక్కడన్నా చూసుంటే మీకు ఎప్పుడైతే మీ కంటెంట్ అనేది డెలివర్ చేస్తారో కొన్ని బ్లాగ్స్లో అక్కడికక్కడే మీరు కాంటాక్ట్ అస్ కానీ లేదా బై నౌ కానీ ఇటువంటివన్నీ కాల్ టు యాక్షన్ బటన్స్ అనేవి పెడతారు. సో అందుకని ఏంటంటే మనం ఈ కాల్ టు యాక్షన్ బటన్స్ ఎప్పటికప్పుడు పెట్టాలి. సో ఒక చిన్న సామెత ఉంది, ఆ అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అనే కాన్సెప్ట్. సో ఏంటంటే మనం ఈ వచ్చిన యూజర్ని మనతో ఎంగేజ్మెంట్ అవ్వు అని అడగకుండా వాళ్ళైతే కన్ఫామ్గా ఎంగేజ్ అవ్వరు. సో ఏంటంటే మన అవసరం. సో అందుకని వాళ్ళని ఎలాగైనా కన్వే చేసేలాగా మనం వాళ్ళని మౌల్డ్ చేయాలి. సో అందుకని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక కంటెంట్ రాసిన తర్వాత ఆ బ్లాగ్లోనే ఏదో ఇంటర్నల్ లింక్ పెట్టి చిన్న టెక్స్ట్కి మీరు అటాచ్ చేయడం కాదు. సో ఇలాంటి కాల్ టు యాక్షన్ పెట్టి బై నౌ, సో బై అట్ అమెజాన్, బై అట్ ఫ్లిప్కార్ట్. సో ఇటువంటి టైప్ ఆఫ్ కాల్ టు యాక్షన్ బటన్స్ అనేది మీరు పెట్టాలి. సో పెడితేనే మీకు బెస్ట్ కన్వర్జన్ అనేది వస్తుంది. తర్వాత మీ ఎఫిలియేట్ బ్లాగ్స్ అయితే చాలా బూస్ట్ అవుతాయి. సో ఇలాంటి టెక్నిక్ యూస్ చేసి చాలా చేంజెస్ వచ్చిన వాళ్ళు కూడా నా పర్సనల్గా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇదివరకు ఈ టెక్నిక్ అనేది యూస్ చేసేవాళ్ళు కాదు. సో ఏంటంటే ఒక ప్రోడక్ట్ గురించి వాళ్ళు రివ్యూ రాసి ఒక టెక్స్ట్లో ఒక ఇంటర్నల్ లింక్ పెట్టేసేవాళ్ళు. సో చాలామంది దాన్ని స్కిప్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ టెక్స్ట్ రాసి ఎక్స్ట్రాగా వాళ్ళకి ఇంప్రెషన్ పడేలాగా ఆ కాల్ టు యాక్షన్ బటన్ అనేది డిజైన్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే అలా డిజైన్ చేశారో వాళ్ళకి చాలా కన్వర్షన్స్ అనేవి వచ్చాయి. సో ఏంటంటే కాల్ టు యాక్షన్ బటన్ మీకు కన్వర్షన్ తీసుకురావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దట్టు ఏంటంటే మీరు కన్సిడర్ చేయాల్సింది, సో కాల్ టు యాక్షన్ బటన్ అనేది రెడ్లో పెడితే అనలిటిక్స్ ప్రకారం చాలామంది స్కిప్ చేస్తారంట. సో అనలిటిక్స్ ప్రకారం ఏంటంటే వచ్చింది గ్రీన్ పెడితే చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి అంట. సో హ్యూమన్ సైకాలజీ ప్రకారం రెడ్ అంటే స్టాప్ అని అర్థం అంట. సో అందుకని చాలామంది రెడ్ పెట్టిన వాళ్ళకి కన్వర్జన్స్ తగ్గిపోయినాయి. సో ఏంటంటే ఇంటర్నల్ లింక్ టెక్స్ట్లో పెట్టిన దానికన్నా కానీ రెడ్లో పెట్టిన కాల్ టు యాక్షన్ బటన్కి కన్వర్జన్ తగ్గిపోయింది. సో అందుకని మీ కలర్ కూడా ఇక్కడ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో అందుకని మీరు ఏ స్టెప్ తీసుకున్నా కానీ కన్ఫామ్గా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో అందుకని మీరు కొన్ని చూస్తే కాల్ టు యాక్షన్ బటన్స్ అనేవి ఎల్లో పెడతాయి. సో ఎల్లో ఏంటంటే ఎందుకు పెడతారంటే, సో మనకి ఎన్ని కలర్స్ ఉన్నా కానీ ఎల్లో అనేది అట్రాక్టివ్గా మన ఐస్కి కనపడుతుందంట. సో అందుకని ఎక్కువ మంది ఎల్లో ప్రిఫర్ చేస్తారు. సో అది రీజన్ అనమాట ఎక్కువ ఎల్లో ప్రిఫర్ చేయడానికి అందరు. నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్ పాయింట్స్. సో ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్లాగ్కి వెళ్ళి కంటెంట్ మొత్తం చదవడానికైనా కానీ లేదంటే మెయిన్గా మనం దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల ఉపయోగం లేనిది ఏంటి అనేది మనం ఎక్కువ మెయిన్గా తెలుసుకోవాలనుకుంటాం. అందుకని ప్రోస్ అండ్ కాన్స్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో ఎప్పుడైతే ప్రోస్ అండ్ కాన్స్ వచ్చినాయో అప్పుడు చాలా ఈజీ అయిపోయింది అనమాట. మనం ఏ ప్రోడక్ట్కి అయితే మనం రివ్యూ తెలుసుకోవాలనుకుంటున్నామో అది చాలా ఈజీ అయిపోయింది. సో ప్రతి ప్రోడక్ట్కి ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ వస్తున్నాయి కదా, వాటిని బుల్లెట్ పాయింట్స్ అంటారు. సో ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి పాజిటివ్స్ నెగిటివ్స్ రాసేసారో సో యూజర్ అక్కడ మీ బ్లాగ్ చాలా అట్రాక్ట్ అవుతున్నాడు. సో ఏంటంటే మీరు లిస్టికల్స్గా ఒక 10 ఐటమ్స్ రాశారనుకోండి ప్రోస్ అండ్ కాన్స్, ఆటోమేటిక్గా అతను చదువుతాడు. సో ఏంటంటే మీరు అంత మ్యాటర్లో కాకుండా గన్ పాయింట్స్ లాగా మీరు గన్ షాట్ పాయింట్స్ లాగా మీరు అక్కడ ఇచ్చేస్తున్నారు. సో ఈజీగా చదువుతాడు, మీ దానికి ఎంగేజ్ అవుతాడు. సో అందుకని బుల్లెట్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు బుల్లెట్ పాయింట్స్ కూడా మేజర్గా కన్సిడర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి లిస్ట్స్. సో నేను మీకు ఆల్రెడీ ఎప్పుడూ చెప్తాను ఉంటా లిస్టికల్ ఆర్టికల్స్ అని. సో ఏంటంటే ఎవరైనా కానీ ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, దేని గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ వాళ్ళు హ్యూమన్ సైకాలజీ ప్రకారం వాళ్ళు ఎలా వెళ్ళి గూగుల్లో టైప్ చేస్తారంటే బెస్ట్ వాషింగ్ మిషన్ అండర్ 15,000 20,000 అనేది అలా సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఎలాగంటే ఒక లిస్టికల్ లాగా వాళ్ళకి రిజల్ట్స్ అనేవి డెలివర్ చేయాలి.
సో ఎలాగా మీరు ఒక 10 వాషింగ్ మిషన్స్ గురించి మీరు కొంచెం ఇన్ఫో గ్యాదర్ చేసి మీరు దాంట్లో మొత్తం అంటే బుల్లెట్ పాయింట్స్, తర్వాత దాన్ని షార్ట్ పారాగ్రాఫ్స్, తర్వాత దాని ప్రోస్ అండ్ కాన్స్, సో ఇటువంటి రిలేటెడ్ మొత్తం కలిపి మీరు ఒక దాంట్లో ప్రతి దానికి అంటే ఫస్ట్ వాషింగ్ మిషన్, సెకండ్ వాషింగ్ మిషన్, థర్డ్, ఫోర్త్ అలా మీరు డివిజన్ చేసుకుంటా గనక వెళ్ళి మీరు ఒక లిస్టికల్ ఆర్టికల్స్ గనక ప్లేస్ చేయగలిగితే మీ బ్లాగ్లో వచ్చిన కస్టమర్ చాలాసేపు టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో లిస్టికల్ ఆర్టికల్స్ ద బెస్ట్ ఆర్టికల్స్ కన్వర్జన్కి కానీ, తర్వాత మీ బ్లాగ్లో ఎక్కువసేపు ఉండడానికి కానీ, సో ఇటువంటి అన్ని లిస్టికల్ ఆర్టికల్స్ అంటారు వీటిని. సో ఏంటంటే బెస్ట్ టాప్ 10 వాషింగ్ మెషిన్స్, బెస్ట్ టాప్ 10 ఏసీస్, వీటిని లిస్టికల్ ఆర్టికల్స్ అంటారు. సో వీటికి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీరు కనుక ట్రై చేయాలనుకుంటే నా సజెషన్ వచ్చేసి లిస్టికల్స్కి ట్రై చేయండి. సో ఇవాళ టాపిక్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీ డౌట్స్ మీద మా పర్టికులర్ టీం ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది. వితిన్ 1 డేలో మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఈ పర్టికులర్ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్.